మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. ఈ సహస్ర హత్య కేసులో ఎవరైతే ఉన్నాడో ఆ బాలుడిని మేడ్చల్లో హోమ్ లో పెట్టారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అతన్ని కొట్టారని అక్కడ ఉన్న ఖైదీల్లో అక్కడ ఉన్న బాలుల్లో కొంతమంది కొట్టారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అంటే జనరల్ గా ఎలాగా జరుగుతుంటదా? అయితే ఇలా జరిగితే అతనిలో ఇంకా మార్పు రావడం మానేసి ఇంకా క్రిమినల్ గా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి కదా, అతని లైఫ్ ఎలా ఉండబోతుంది సార్? మామూలుగా ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుందంటే ఈ అబ్బాయిని మామూలుగా ఈ మనకి జువెనైల్ జస్టిస్ యాక్ట్ అనేది ఉంటుంది, జేజే యాక్ట్ అంటారు. ఇది 2015లో వచ్చింది. దాని తర్వాత 2021లో అమెండ్మెంట్ జరిగింది. దీని మీద నేను సపరేట్ వీడియో కూడా చేశాను. సో ఈ జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద 18 ఏళ్ల లోప పిల్లలు క్రైమ్ చేస్తాయి. ఈ క్రైమ్స్ కూడా 3 రకాలుగా ఉంటాయి: పెట్టి క్రైమ్, సీరియస్ క్రైమ్, హెయినస్ క్రైమ్. హెయినస్ అంటే రేపు, మర్డరు, కిడ్నాపింగ్, అబ్డక్షన్, ఇలాంటి వాటిని హెయినస్ క్రైమ్స్ అంటారు. ఈ దీంట్లో ఏమవుతుందంటే 18 లోపల పిల్లలు చేస్తే వీళ్ళని ఈ యాక్ట్ కింద వీటికి సపరేట్ గా జువెనైల్ జస్టిస్ బోర్డ్ అంటారు. జువెనైల్ అనే పదము క్రిమినల్ కోర్టులలో క్రిమినల్ లాలో ఉపయోగిస్తారు. పిల్లలకి, మైనర్ పిల్లలకి జువెనైల్ అనే పదం క్రిమినల్ దీంట్లో ఉపయోగిస్తారు. అదే సివిల్లోకి వచ్చేసరికి జువెనైల్ వాడరు, మైనర్స్ అనే వాడతారు అనమాట. సో 18 ఏళ్ళు లోప పిల్లలు ఈ హెయినస్ క్రైమ్స్ కానీ ఏ క్రైమ్స్ చేసినా జువెనైల్ జస్టిస్ బోర్డ్ అని ఉంటుంది. ఈ దీంట్లో చైల్డ్ కోర్ట్ అని ఉంటుంది, దీనికి తీసుకెళ్తారనమాట. ఈ కోర్టులో ఏం చేయొచ్చు అంటే జడ్జి 16 ఏళ్ల పైబడి 18 ఏళ్ళ లోపడి ఉన్న పిల్లవాడు ఇటువంటి హత్య గాని రేపు గాని చేసినప్పుడు ఆ జడ్జి గారు ఈ అబ్బాయిని లేదా అమ్మాయిని అడల్ట్ గా పరిగణించి రెగ్యులర్ క్రిమినల్ కోర్టులో విచారణ జరిపించి శిక్ష వేయండి అని చెప్పచ్చు. మనకి నిర్భయ కేసులో కూడా అలాగే జరిగింది. అలాగే కొన్ని కేసులు ఉన్నాయి. కానీ 16 ఏళ్ళ లోపల ఉన్నప్పుడు అలా చెప్పడానికి లేదు. 16 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళని చిల్డ్రన్ విత్ కాన్ఫ్లిక్ట్ విత్ ద లా, చిల్డ్రన్ కాన్ఫ్లిక్ట్ విత్ ద లా అనే ప్రొవిజన్ కింద ఈ కోర్టే చేయాలి. వీళ్ళకి ఇది పనిష్మెంట్ గా కానీ క్రైమ్ గా కానీ చూడరు. వాళ్ళు ఏం చూస్తారంటే ఇదొక, అంటే ఈ అబ్బాయి బ్యాక్గ్రౌండ్, సైకలాజికల్ ప్రొఫైలు, ఫ్యామిలీ హిస్టరీ, స్కూల్ హిస్టరీ, ఎన్విరాన్మెంట్, ఇవన్నీ పరిగణలోకి ఇవన్నీ అధ్యయనం చేస్తాడు జడ్జి. చేసిన తర్వాత వీళ్ళకి ఏంటంటే రిహాబిలిటేషను, రిఫార్మేషను, రీఇంటగ్రేషన్, ఈ 3 మెయిన్ పర్పస్లు అనమాట. అంటే వాడిని రిహాబిలిటేట్ చేయాలి, అంటే వాడిని సైకలాజికల్ గా వాడికి ఉన్న వాడి ప్రాబ్లమ్స్ ని మార్పు తీసుకురావాలి. అంటే కౌన్సిలింగ్, సైకోథెరపీ, ఇంకా అవసరమైతే సైకాట్రిస్ట్ ఆధ్వర్యంలో మెడిసిన్స్ ఇవి చేయాలి. రెండోది అబ్బాయిని రిఫార్మ్ చేయాలి. మూడోది రీఇంటగ్రేషన్, మళ్ళీ సమాజంలోకి తీసుకురావాలి. ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ల తర్వాత సమాజంలోకి వాడిని తీసుకొచ్చి అక్కడ హోమ్ లో ఉన్నప్పుడు కూడా వాడికి ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలి, వాడికి స్పోర్ట్స్ ఇట్లాంటి కండక్ట్ చేయాలి. అంటే సర్వతోముఖ అభివృద్ధి కోసం అక్కడ ప్లాన్ చేసుకోవాలి. దాని తర్వాత వాడిని తీసుకొచ్చి సమాజంలో ఇంటగ్రేట్ చేయాలి. ఈ క్రిమినల్ రికార్డు గాని ఇవి అబ్బాయికి ఉండకూడదు. ఆ అబ్బాయి జాబ్ గాని చదువుకు గాని క్రిమినల్ రికార్డు అనేది ఉండదు, ఎక్కడ క్లీన్ స్టేట్ అయిపోతుంది. ఇది మనకు చట్టం చెప్పేది. సో దీని ప్రకారం ఈ అబ్బాయిని తీసుకెళ్లి ఇప్పుడు మేడ్చల్లో ఉండే జోనైల్ కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు, మనకి కూకట్పల్లి పోలీసులు. అక్కడ కోర్టు ఈ అబ్బాయిని విచారించి ముందుగా జోనైల్ హోమ్ లో పెట్టమనింది. జోనైల్ హోమ్ లో వచ్చి మేడ్చల్ జిల్లాలో బౌరంపేట అని ఉంటది, కైసర్ నగర్ అంటారు. కైసర్ నగర్ వచ్చి బాచుపల్లి మెయిన్ రోడ్ లో ఉంటది. ఇక్కడ బౌరంపేటలో స్పెషల్ హోమ్ ఫర్ బాయ్స్ అంటారు దాన్ని. తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ హోమ్ ఫర్ బాయ్స్ అనే ఒక హోమ్ ఉంటది, దాంట్లో ఈ అబ్బాయిని పెట్టారు. ఈ అబ్బాయి వెళ్ళగానే అక్కడ ఎక్కువ మంది, అక్కడ నేరం చేసిన ఈ పిల్లలు ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారని చెప్తున్నారు. ముస్లిం పిల్లలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ 3-4 రోజులు అయింది కాబట్టి దీని మీద అక్కడ ఆల్రెడీ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది, మాట్లాడుకుంటారు కదా, అలాగా స్ప్రెడ్ అయింది వాళ్ళకి. సో స్ప్రెడ్ అయ్యి వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దొరికాడు అనేది కూడా తెలిసింది కదా ముందే, ఇక్కడ తీసుకొస్తారని. రాగానే వీళ్ళు ఆగ్రహంతో కొట్టారని, ఎందుకంటే ఒక చిన్న పాపని ఇంత క్రూయల్ గా చంపాడు వీడని. మామూలుగా ఇది నేను ఎప్పుడు హోమ్స్ నేను కూడా విజిట్ చేశాను, ఎందుకంటే నేను మా వైఫ్ మా ఫ్రెండ్స్ కలిసి ఈ రన్అవే చిల్డ్రన్ మీద ఒక డాక్యుమెంటరీ తీసాం. వాళ్ళు కూడా ఇలాగే ఉంటారు,
అడల్ట్స్ లాగా బిహేవ్ చేస్తుంటారు. ఎందుకంటే ఇళ్లలో నుంచి పారిపోయి 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు రైల్వే స్టేషన్ లో ఉంటారు. వాళ్ళు రూడ్ గాను క్రూడ్ గాను బిహేవ్ చేస్తుంటారు. చైల్డ్ లాగా ఉండరు, వాళ్ళు అడల్ట్ లాగానే బిహేవ్ చేస్తారు. అందుకని సాతి అనే ఒక ఆర్గనైజేషన్ వీళ్ళని మార్చడానికి కోసం ఒక 1 month క్యాంప్ డిజైన్ చేసింది. ఈ క్యాంప్ ని నిమ్హాన్స్ బెంగళూరులో ఉండే సైకాలజిస్టులు డిజైన్ చేశారు. అంటే ఫస్ట్ వీక్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, సెకండ్ వీక్, థర్డ్ వీక్, 4th వీక్. అంటే వాళ్ళ పర్పస్ ఏంటంటే అడల్ట్స్ గా మారిపోయిన పిల్లల్ని మళ్ళీ చిల్డ్రన్ గా మార్చాలి ఈ 1 month లో క్యాంపులో. ఇది ప్లాన్ అన్నమాట. ఎలా మార్చాలి అనే దానికి ఎవ్రీడే ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని వాళ్ళు సక్సెస్ఫుల్ గా నడిపారనమాట. వాళ్ళు 20-30 ఏళ్ళుగా చేస్తున్నారు. 80% సక్సెస్ రేట్ వాళ్ళది. దాని మీద అంతా మేము డాక్యుమెంటరీ తీసాం. యూట్యూబ్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 8 అని డాక్యుమెంటరీ ఉంటుంది. ఎందుకంటే సికింద్రాబాద్ లో ఈ కిడ్స్ ఎక్కువ ఉండేది ప్లాట్ఫామ్ నెంబర్ 8 లో అనమాట. అందుకని మేము ఆ టైటిల్ పెట్టాం. అప్పుడు నేను రీసెర్చ్ చేసేటప్పుడు ఈ హోమ్స్, జూనైల్ హోమ్స్ కూడా వెళ్ళాం. అంటే ఈ పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారు ఇవన్నీ తెలుసుకుందాం. కొంతమంది బాగా టాలెంట్స్ ఉంటాయి వీళ్ళకి, కానీ వీళ్ళని ఎవరు కంట్రోల్ చేసేవాళ్ళు కానీ, ప్రేమ చూపించేవాళ్ళు కానీ అడల్ట్స్ ఆధ్వర్యంలో వీళ్ళు ఉండరు కాబట్టి వీళ్ళే అడల్ట్స్ లాగా బిహేవ్ చేస్తుంటారు. సో వీళ్ళు క్రైమ్ చేస్తారు. ఒక్కోసారి మేము క్యాంపు నడిపేటప్పుడే ఒక్కరోడు ఇక్కడ కట్ చేసుకున్నాడు గొడవ వచ్చి పక్కనోడితో. అంటే గొడవలు వచ్చినప్పుడు వాళ్ళు కోసుకుంటారు వాళ్ళని వాళ్ళు దారుణంగా. తర్వాత గాంజా స్మోకింగ్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. అక్కడ 2 అమ్మాయిలు కూడా ఉండేవాళ్ళు రైల్వే స్టేషన్ లో. వాళ్ళు కూడా అసలు చాలా ముదురులుగా ఉండేవాళ్ళు. అంటే రూట్ గా మారిపోతారు. రూట్ గా మారకపోతే అక్కడ బతకలేరు వాళ్ళు. ఎందుకంటే రైల్వే స్టేషన్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ లివింగ్ కదా. అడల్ట్స్ ఉండడమే కష్టం, పిల్లలు ఉండాలంటే రూట్ గా మారాలి. అలాగా ఇక్కడ కూడా హోమ్స్ లో కూడా, జువెనైల్ హోమ్స్ లో కూడా పిల్లలు రూట్ గా మారిపోతారు వాళ్ళకి ఎంత నువ్వు ఇది ఇచ్చినా కూడా. సో అలాగా ఈ కిడ్స్ ఇప్పుడు వీడు వెళ్ళినాక మామూలుగా అయితే వీళ్ళ గోల్ ఏంటి, రిహాబిలిటేషన్, రిఫార్ము, రీఇంటిగ్రేషన్ కదా. అది సాధ్యం కాకుండా మరింత క్రిమినల్ గా తయారై బయటకు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే హోమ్ నుంచి లాస్ట్ ఇయర్ 2024 లో 8 మంది పారిపోయారు పిల్లలు. పారిపోతే కూడా ఉంటారు అనమాట. 8 మంది పారిపోతే మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఎక్కడెక్కడ నుంచి వెతికి వాళ్ళని పట్టుకొచ్చారు. సో ఇలాగా వాళ్ళు ఏంటంటే అక్కడ చాలా రూట్ గా మారిపోతారు. సో ఈ అబ్బాయి కూడా రిఫార్మ్ అవుతాడా లేదని చెప్పలేం, ఎవరని గ్యారంటీ లేదు. అటన్ అవ్వచ్చు ఇటన్ అవ్వచ్చు. జనరల్ గా ఏమంటే జైలుకి పోయిన క్రిమినల్స్ దాంట్లో గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వస్తారు, క్రైమ్ లో గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వస్తుంటారు. సో అలా వచ్చి చాలా మళ్ళీ ఇంకా ఎక్కువ క్రైమ్స్ వాళ్ళ గ్రూప్లు ఫామ్ అవుతారు. ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటారు. ఖాళీగా ఉంటది మాక్సిమం. ఎందుకంటే శిక్ష పడిన వాళ్ళకి మాత్రమే పనులు ఉంటాయి, మిగతా వాళ్ళు ఖాళీగా ఉంటారు జైల్లో. వాళ్ళంతా ఇవి నేర్చుకొని వస్తారనమాట. సో ఈ అబ్బాయికి అయితే అక్కడ ఇవన్నీ ఉంటాయి కానీ రూట్ గా ఉంటది కదా. ఎవరు అతనికి ప్రేమ చూపించే వాళ్ళు ఉండరు, అతన్ని తప్పులు చెప్పేవాళ్ళు ఉండరు. వాళ్ళ మెథడ్స్ వేరే ఉంటాయి. వాళ్ళు డీల్ చేయడం కూడా వీళ్ళని క్రూయల్ గా డీల్ చేస్తారు, కొడతారు, హ్యూమిలేట్ చేస్తారు. ఈవెన్ పెద్ద పిల్లలు చిన్న పిల్లల్ని ర్యాక్ చేస్తారు. ఇవన్నీ అక్కడ ఉంటాయి. వాళ్ళు ఎవరికి పోయి కూడా చెప్పుకోలేరు. ఇక్కడంటే తల్లి తండ్రికి ఎవరికైనా చెప్పుకునే పని, అక్కడేమో ఎవరికి చెప్పుకోవాలి, మళ్ళీ వాటర్లకు చెప్పాలి. వాటర్లు చెప్తే ఇంక రెండేస్తారు. ఇటువంటి అట్మాస్ఫియర్లు అయితే ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ అబ్బాయిని కొట్టి ఉంటారా లేదని మనకి 100% మనం చెప్పలేం, కానీ మాక్సిమం కొట్టి ఉండే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. మామూలు జైళ్ళల్లో కూడా కొత్తగా వచ్చే ఖైదీ ఇలాగ ఏమన్నా నేరాలు చేసి వచ్చే వాళ్ళని కొడతారు ఖైదీలు. వాళ్ళకు కూడా నీతి, న్యాయము, అన్యాయం పట్ల కొంత ధర్మాగ్రహం అంటారు, అలాంటివి కొంతమంది ఖైదీలకు ఉంటది. వాళ్ళు నేరం చేసి వచ్చిన వాళ్ళ దృష్టిలో ఇది క్రూయల్ నేరం అనమాట. చేయరు వాళ్ళు. వాళ్ళు ఇలాగా రేపులు గాని ఇలాగా చేసి వచ్చిన వాళ్ళని కొట్టడం అనేది ఉంటది. ఏమ్రా నువ్వు రేప్ చేసి వచ్చావా అని కొట్టే. అందుకని చాలా సార్లు ఇలాంటి ఖైదీల్ని సపరేట్ గా కూడా పెడతారు. ఆ మధ్య ఇక్కడ దిశ రేప్ కేసులో కూడా 3 నక్సలైట్ ఖైదీ దగ్గర పెట్టారు. ఎందుకంటే అతనేంటే నక్సలైట్ కి అయితే మెచ్యూరిటీ ఉంటది కాబట్టి కొట్టాడని ఆయన నాకు తర్వాత చెప్పాడు. ఆ 3 పెట్టారు, నేను కూడా వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళకి అసలు మనం ఇంత నేరం చేసాము, బయట మన మీద ఇట్లా ఉంది, మనల్ని చంపుతారేమో అన్న ఇది కూడా లేదు. వాళ్ళ అమాయకంగా మేము ఎప్పుడు వెళ్ళిపోతాం సార్, మా లాయర్ ఏం చెప్తాడు అని అడుగుతున్నారు నాన్న అని చెప్పాడు అనమాట. అలాగుంటది. అంటే వీళ్ళకి అజ్ఞానం. ఒక్కోసారి చాలా మందికి కాన్సిక్వెన్సెస్, లీగల్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది నిజానికి మనకు తెలుసు అనుకుంటాం, కానీ మనం కూడా అరెస్ట్ అయ్యి జైలుకి పోతే గానీ మనం కూడా షాక్ అవుతాం. ఎందుకంటే మనం ఊహించడమో సినిమాలు చూడటం వేరు, రియల్ గా లైఫ్ లో అక్కడ
ఫేస్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ పోయిన రోజు జైలుకి మొత్తం పురుగులు తేలుతున్నాయి ఇలాగా, అది మనం ఊహించలేం కదా. సో అలా ఉంటే సిచ్యువేషన్. తర్వాత హ్యూమిలేట్ ఎక్కువ చేస్తారనమాట, కొట్టడమే కంటే కూడా అవమానించడం అనేది బాగా చేస్తారు. సో అది ఈ అబ్బాయిని ఖచ్చితంగా చేస్తారు. ఈ అబ్బాయి ఇంకా అవన్నీ ఫేస్ చేయాలి. ఇప్పుడే ఈ అబ్బాయికి రియల్ లైఫ్ అనేది ఏందో, క్రైమ్ అంటే ఏందో ఇప్పుడు తెలిసింది. చంపేయడం కాదు, ఆ చిన్న పాపం చంపేయడంలో గొప్ప విషయం కాదు. ఇప్పుడు వాడికి క్రైమ్ వరల్డ్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయి, దీన్ని వాడు ఎలా అబ్జర్వ్ చేసుకుంటాడు అనే దాన్ని బట్టి వాళ్ళ లైఫ్ ఆధారపడి ఉంది. థ్యాంక్ యూ సార్.